తాతయ్య. డాక్టర్ సమరం గారి మాటలు విని నేను మా ఆవిడ మోసపోయాము. ఇప్పుడు భయంతో చేస్తున్నాము. ఈ మధ్య ఒక వీడియోలో ఆయన ఓరల్ సెక్స్ చేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇదివరకేమో ఓరల్ సెక్స్ వల్ల ఏ ప్రమాదము లేదు. చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి అని అన్నారు. ఇప్పుడేమో ఈ విధంగా చెప్తున్నారు. అందువలన నాకు భయంగా ఉంది. ఏం చెయ్యాలో చెప్పవలెను. నేను విన్నానురా ఓరల్ సెక్స్ చేసుకోండి అని ఆ ముసలోడు ముసిగా నవ్వుకుంటూ ఆ! చక్కగా ఎంజాయ్ చేయండి భార్యాభర్తలు ఓరల్ సెక్స్ వల్ల ఏ రకమైన ఇవి లేవు, అవి లేవు అని చెప్పారు. ఈ మధ్య ఒక వీడియోలో కూడా ఓరల్ సెక్స్ వలన తక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు. ఎక్కువైతే ఏమి, తక్కువైతే ఏమి. ఓరల్ సెక్స్ వల్ల క్యాన్సర్ వస్తదని ఆయనకి తెలుసు కదా! అంతకుముందు వీడియోలో ఎందుకు అలా చెప్పారు? ఓరల్ సెక్స్ చేసుకోండి, సుఖపడండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఇష్టమైతే మీకు ఏ రకమైన ప్రాబ్లమ్ లేదని చెప్పినోడు. ఇప్పుడేమో క్యాన్సర్ వస్తదంటే భయం వేయడు. సహజమేనైనా. సహజమే. ఓరల్ సెక్స్ తప్పు కాదు అని చెప్పి ఇప్పుడేమో తప్పు కాదు గానీ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పడం కొంచెం భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. అయితే ఇంతవరకు చేశారు బాగానే ఉంది. అది మీ ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తలు శుభ్రంగా ఉండి ఓరల్ సెక్స్ చేసుకుంటే రకమైన ప్రాబ్లమ్ ఉండదు గానీ, అదే ఓరల్ సెక్స్ ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులు బట్టి ఇతరులతో చేస్తే మాత్రం ఏదో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీ ఇద్దరి మధ్య జరిగిందా ఈ ఓరల్ సెక్స్, ఇతరులతో జరిగిందా అనేది తేల్చుకోవాల్సింది మీరేనైనా, మేము కాదు. అయితే ఆ సమరం గారు చెప్పేది కూడా భార్యాభర్తల మధ్య నీట్‌గా ఉండి ఓరల్ సెక్స్ చేసుకుంటే తప్పులేదు గానీ, ఇతరులతో ఎళ్ళేటప్పుడు కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి నేను విన్నాను ఆ వీడియోలో. అప్పుడే నాకు అనిపించింది. ముందు చెప్పేసినాడు గాడిద కొడుకు ఇప్పుడేమో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే. అదే ఎక్కువైనా, తక్కువైనా క్యాన్సర్ క్యాన్సరే కదా! హ్మ్. గాబట్టి చెప్పారు. ఏంటి ఇలా చెప్పారేంటి అని అన్నాను. ఇప్పుడు ఈ తీర్పుల వలన, కోర్టు తీర్పుల వలన కూడా మీరు ఇతరులతోని ఎంజాయ్ చేయాలి. ఈ సమరం గారు చెప్పారు ఓరల్ సెక్స్ తప్పు కాదని మీరు అది గాని ఫాలో అవుతే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మరి భగవంతుడే రక్షించాలి తప్పిస్తే మీకు మరి ఇది లేదు. అయితే ఓరల్ సెక్స్ చేసుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మొన్నే ముసుగుగా నవ్వుకుంటూ చెప్పాడు. వీడియో చూశాను నేను. సమరం గారి వీడియో చూశాను కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉంటానే.